అంటే తినేటప్పుడు నీళ్ళు తాగే వారికి ఆ యాసిడ్ ఘాటు తగ్గిపోవటం వల్ల ఆ ఘాటు మనకి మళ్ళీ వన్కి వచ్చే వరకు అదనంగా యాసిడ్ మీ లోపల ఉత్పత్తి అవ్వాలి. అంత యాసిడ్ ప్రొడక్షన్ అయ్యేసరికి మీ లోపల ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది తినేటప్పుడు నీళ్ళు తాగటం వల్ల. అంత యాసిడ్ ఉత్పత్తి అయ్యే వరకు మీ పొట్ట వెయిట్ చేయాలి డైజెషన్ చేయకుండా. అందుకని ఇట్లాంటి నష్టం అంతా మీరు జరుగుతుంది. అందుకని తినేటప్పుడు నీళ్ళు తాగితే యాసిడ్స్ ఎక్కువ తయారవుతాయి, డైజెషన్ స్లో అవుతుంది, యాసిడ్ మన చక్కగా వరకు నిల్వ ఉంటాయి, నిల్వ ఉంటే పులిస్తే గ్యాస్ వస్తాయి. అందుకని తినేటప్పుడు నీళ్ళు తాగినప్పుడు మంచిది కాదు. మరి అందరూ తినేటప్పుడు తాగేస్తారు, అమ్మలు తాగేసి బిడ్డలు నేర్పిస్తారు. మరి తినేటప్పుడు ఒక్కోసారి ఎక్కువలు వస్తాయి అనుకోండి, అమ్మ అప్పుడు ఏం చెప్తుంది, 7 కొట్టుకొని నీళ్ళు తాగబాబు ఎక్కువ తాగని చెప్తుంది. ఎక్కువలు వచ్చినప్పుడు కొంతమంది అమ్మలు ఏం చేస్తారు, బిడ్డలకి నెత్తినట్టు నాకు దెబ్బలు వేస్తారు. నెత్తిని దెబ్బలు వేయడానికి నెక్కులు తాగడానికి సంబంధమే లేదు. కొడతారా కొట్టరా అంటారా అంటే ఇట్లా ఈ పిల్లవాడికి నెత్తి మీద ఎక్కువ వచ్చినట్టు అనేసరికి వాడికి అలవాటు అయిపోతుంది. ఈడు పెద్ద అయ్యాక లేదా ఈవిడ పెద్ద అయ్యాక వాళ్ళ పిల్లలకి మళ్ళీ ఇప్పుడు ఆలోచన పడతాను, వాడు డాక్టర్ అయినా సరే కొడతానంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడు నుంచి నేర్పింది హ్యాబిట్ అయిపోయి మొత్తంలో ఇరుక్కుపోతే ఎక్కువలు వస్తాయి, మొత్తం మెతుకులు ఇరుక్కుంటూ వస్తాయి. అందుకని భోజనం చేసేటప్పుడు ఎక్కువలు వచ్చినా తింటాం ఆపాలి మింగేస్తున్నావు అని అర్థం. ఎక్కువలు వచ్చినాయి ఈ 3 కప్పుల అర్థం. పెద్ద ముద్దలు అవ్వచ్చు, నమ్మకుండా అవ్వచ్చు, స్పీడ్గా తినవచ్చు. ఈ 3 తప్పుల్ని సవరించుకోమని అమ్మ అర్థం. నీళ్ళు తాగి బాబు అంట. ఎంత పొరపాటు చూడండి. మరి తినేటప్పుడు నీళ్ళు తాగకూడదు. ఆ నీళ్ళు యాసిడ్ని కలిసిపోయి యాసిడ్ పల్చగా అయిపోతుంది. మరి తినేటప్పుడు మాకు దాహం వేస్తున్నారు కదా అనే సందేహం మీకు కలుగుతుంది. మరి దాహం వేస్తున్నది అంటే దాహం వేయకుండా ఏం చేయాలి? తినేటప్పుడు దాహం వేస్తున్నది అంటే తినడానికి ముందు మీరు నీళ్ళు తాగకుండా తినేస్తున్నారు, అందుకని మీకు తినేటప్పుడు దాహం వేస్తున్నారు. అదే నేను చెప్పినట్టు తినడానికి ముందే మీరు నీళ్ళు తాగేసేటప్పుడు తినేటప్పుడు దాహం ఎవరికి లేదు. తినటానికి ముందే మీరు వాటర్ త్రాగండి. తినేటప్పుడు నీళ్ళు త్రాగాల్సిన అవసరం మీకు రాకుండా ఉండాలి. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ ముందే నీళ్ళు తాగేసి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మీకు దాహం అవ్వదు. ఇప్పుడు మీరు 8కి బ్రేక్ఫాస్ట్, ఇక్కడ 5కి 1 లీటర్ పావు తాగుతున్నారు. యోగా నుంచి వచ్చాక 1 లీటర్ పావు తాగేయండి 7:30కి 8కి. అప్పుడు 8:30 బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు 2.5 లీటర్లు మీరు తాగేసినందు వల్ల 2.5 లీటర్స్ వాటర్ మీ లోపల ఉంది. మీకు అసలు దాహం సెంటర్ నెలలో కొడుకుంటుంది. తినేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అసలు దాహం వెయ్యదు, ముందు నీళ్ళు తాగేస్తున్నారు. అందుకని ముందు నీళ్ళు తాగితే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు దాహం అవసరం ఉండదు, కాబట్టి అవసరమే రాదు. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మీరు నీళ్ళు తాగండి, నమిలి తినండి, స్లోగా తినండి, లాలాజలం కలిసేటట్టు తినండి. అప్పుడు పదార్థాలు జరిగితే ఎప్పుడో పోతున్నాడు. బ్రేక్ఫాస్ట్ అయిన 2 గంటల దాకా తాగొద్దు, 2 గంటల సేపు తాగొద్దు అని నేను చెప్తాను. కానీ 2 గంటల సేపు ఎందుకు నేను చెప్పాను అంటే ఏ పుస్తకాలు లేదు, ఏ డాక్టర్ మీకు చెప్పదు. కానీ ఆహారం అరిగించే యాసిడ్ వచ్చి ఆహారాన్ని అరిగించడానికి, ఆహారం మెతుకుల ముక్కలలో పిండి అవ్వటానికి, మనకు యాసిడ్ వర్క్ చేయడానికి 2 అవర్స్ పడుతుంది. అందుకని మీరు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు వాటర్ తాగండి. బ్రేక్ఫాస్ట్ అయిన 2 గంటల దాకా తాగండి. 2 అవర్స్ గ్యాప్ ఇస్తే మీ యాసిడ్ ఆహారం కలిసిపోయి ఆహారం అంతా డైజెషన్ అయిపోయి యాసిడ్ పని అయిపోతుంది. 2 అవర్స్లో యాసిడ్ వర్క్ ఫినిష్ అయిపోతుంది, యాసిడ్ ప్రొడక్షన్ కూడా స్టాప్ అయిపోతుంది. 2 అవర్స్లో మీకు అవసరం ఉండదు, క్రిములన్నీ చచ్చిపోతాయి, అరిగిపోతుంది. 2 అవర్స్ మీరు కనుక డైజెషన్ ప్రాసెస్కి యాసిడ్ ఆహారం కలిసినప్పుడు జరిగే జీర్ణక్రియకి అడ్డుపడకూడదు. అందుకే 2 అవర్స్ నీళ్ళు తాగుతాను. 2 అవర్స్లో డైజెషన్ అయిపోయి ఆహారం పొట్టలో నుంచి కిందకి వెళ్తారు ప్రేగుల్లో. ఆ ప్రేగుల్లోకి వెళ్ళినప్పుడు మీరు అప్పుడు నీళ్ళు తాగవచ్చు. అందుకని టిఫిన్ తిన్న 2 గంటల దాకా నీళ్ళు తాగండి. 2 గంటల తర్వాత నీళ్ళ శిస్సు తీసుకుని అప్పుడు ఒక గ్లాస్ అలా తాగండి.
ఉదాహరణకి 8:30కి బ్రేక్ఫాస్ట్ అయింది, 10:30 వరకు రాకండి. 10:30 నుంచి 10:30 క్లాసు, 11:15 క్లాసు, 12 క్లాసు, 12:30 3 to 4 క్లాసెస్ తాగండి. మధ్యాహ్నం 1కి లంచ్. అప్పటి వరకు అట్లా నీళ్ళు తాగుతూ ఉండండి, ఇంటర్వెల్స్. అలా నీళ్ళు తాగితే చాలా మంచి టేక్, పొట్టకి ఎంత హాయిగా ఉంటుంది. మనం తిన్న 2 గంటల తర్వాత నీళ్లు తాగాం కదా, ఆ నీళ్ళు వచ్చి పొట్టంచులన్నింటినీ కడిగేస్తాయి, పొట్టంచులన్నింటినీ వాష్ చేసేస్తాయి. తిన్న 2 గంటల తర్వాత నీళ్ళు తాగి రుబ్బుకొని పిండి తీసేసాక రోజు కడుగుతాను. నీళ్లు తిన్న 2 గంటల తర్వాత తాగితే అసలు అలసర్లు ఎక్కడైనా పుళ్ళు పడవు, పొట్టలో గ్యాస్ట్రిక్ సమస్యలు అసలు. అట్లాగే మళ్ళీ ముందు నీళ్ళు తాగేసాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మళ్ళీ మీకు దాహం అవ్వదు, సరే లంచ్ తినేటప్పుడు దాహం అవ్వదు. బ్రేక్ఫాస్ట్ తిన్న 2 గంటల తర్వాత వాటర్ తాగాం కాబట్టి లంచ్ సమయంలో మీకు దాహం అస్సలు వేయదు. లంచ్ తిన్న 2 గంటల తర్వాత నీరసలు తీసుకుంది వాళ్ళు అప్పుడు ఒక గ్లాసు. లంచ్కి ముందే నీళ్ళు తాగాం కదా, ఎందుకంటే లంచ్ తిన్న 2 గంటల తర్వాత నీరసలు తీసుకుని అప్పుడు గ్లాస్ అట్లా మనం వాటర్ తాగుతాం. లంచ్ 1:30కి లంచ్ అయింది, 3:30 నుంచి నీరసలు తీసుకుని అప్పుడు గ్లాస్ తాగండి. అలా బాగుంటుంది. ఈవినింగ్ వరకు తాగితే సరే. అట్లా నీళ్ళు కనుక రోజు ఈ షెడ్యూల్ ప్రకారం అలసంలో ఎసిడిటీ కానీ రావు, పట్ల పుళ్ళు లంచ్లో అంతా పాలెట్లో డ్యామేజ్ అయిపోతుంది. నీళ్ళు తాగుతాం, కేవలం నీళ్ళు తాక అలసలు వస్తాయి. అంతేగాని కారాలు ఎక్కువ తిన్నానికి అలసలను, మసాలాలు తిన్నానికి అలసర్స్ రావు. నీళ్ళు బాగా తాగితే బొడ్డు కారం తిన్నా మీకు అలసలు రావు. ఎందుకంటే అంత తట్టుకునే స్థితి, యాసిడ్నే తట్టుకుంటున్నారు. ఒంటి మీద ఆ పొట్టలో యాసిడ్ పోస్తే ఒళ్ళు కాలిపోతుంది. ఆ యాసిడ్ని తట్టుకునే పొట్ట నేను తినే మసాలా కారాలు ఒక లెక్క రానిస్తుంది. నీళ్ళు తాక్క పుళ్ళు పట్టడం పొట్టలో అలసలు, పేగులు అలసలు, చిన్న ప్రేగు ఇక్కడ చిన్న ప్రేగు మొదలు, పొట్ట మొదలు, పొట్ట చివరి ఈ మూత ఎక్కడిట్లయినా మూత చూసారు పైనుంచి కింద పట్ట, అట్లాంటి మూత ఇక్కడ ఒకటి ఉంది. పొట్టలోంచి చిన్న ప్రేగులు ఈ గేట్ అట్లా తెచ్చుకుని పుళ్ళు ఇక్కడ కూడా పడుతుంది. ఆహారం ఎలా అరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే విషయానికి వస్తే నిమిషానికి పొట్ట 3 సార్లు తరంగాల్లాగా కలుపుకుంటుంది, వేవ్స్. దీనివల్ల ఏమవుతుందంటే అంచులున్న యాసిడ్స్ లోపల ఉన్న ఆహారాలు అంచులకి వస్తాయి. అట్లా నిమిషానికి 3 times మన పొట్ట ఆహారాన్ని అరిగించడానికి కలుపుకుంటున్నాం. పొట్ట ఆహారాన్ని ఎలా అరిగిస్తుందంటే పైన మూతేసి కింద మూతేసి ముసుకేసి వాయించుకుంటారు, నలగొట్టేస్తాయి, మొత్తం నలిగా గేట్ చేస్తుంది. అప్పుడు దాకా అలా తరంగాల్లా వస్తుంటాయి పొట్ట ఆహారం అరిగించడం నిమిషానికి 3 సార్లు. ఇప్పుడు అలా వస్తేనే ఆహారాలు అరుగుతాయి, జరుగుతాయి. నిమిషానికి 3 సార్లు అలా రావాలి. మరి ఇట్లా నిమిషానికి 3 సార్లు తరంగాలు రావడానికి మెకానిజం అయితే మరి తరంగాలు రాకుండా కూడా మీరు అడ్డుపడుతున్నారు. నిమిషానికి 3 సార్లు రాకుండా నేను ఎక్కడ అడ్డుపడుతున్నాను రాజు గారు అంటారు. మరి ఎక్కడ అడ్డుపడుతున్నారు చెప్పండి తరంగాలు రాకుండా? మీరు పొట్టను ఎంతవరకు నింపుకుంటే మీకు ఇష్టం చెప్పండి. డైలాగులు ఉన్నాయి చెప్పండి. పేకల్లాగా వినపడిందండి, పేకల్లాగా 2 ఇంకా ఉన్నాయి 2 డైలాగులు. ఫుల్ కొద్ది కూడా సంతోషం. నెక్స్ట్ 3 వేలు పెడితే అంతే కాదండి. మరి ఇంత నిండా నింపారనుకోండి, ఇక్కడ దాకా నింపారనుకున్నాం, ఏమవుతుంది? సరే మాకేం తెలియదండి, చేసేది చేసేసాను. ఏమవుతుందని ఇక్కడ చెప్తాను. మీరు వంట పని చేసుకుంటారు, కొంతమంది ఎంత నింపుతారంటే కారు ఎప్పుడైనా ఆయిల్ కొట్టించేటండి, ట్యాంకులో నిండాక క్యాప్ పెట్టిన పైప్ ఉంటుంది ట్యాంక్ నుంచి, ఆ పైప్ కూడా నిండాలని దిగి పూపు మరి కొట్టిస్తుంటారు. అట్లాగే భోజనం చేసేటప్పుడు ఎక్కడైనా సందు ఉంటే ఆ సందు కూడా నింపుదామని తినాల్సి ఉంటే పట్టుకుంటుంది. ఒక్కసారి నిల్చుని గొంతులో పెట్టి లూజ్ చేసుకుని కాస్త
ఇక్కడ వంట చేసుకుంటుండగా అర్జెంటుగా ఫోన్ వచ్చింది. అర్జెంటుగా మీరు గంటలు అరగంటలో బయటకు వెళ్ళిపోవాలి. అందుకని ఆడవారు ఏం చేశారంటే మామూలుగా 2 గ్లాసులు పప్పు నానబెట్టారు, 2 వాయిల్లో రుబ్బాలి. యాక్చువల్గా ఫోన్ వచ్చేసరికి అర్జెంట్ అయ్యి టైం లేదు అని ఒక వాయిలోనే 2 గ్లాసులు పప్పు వేసేసి కొంచెం గట్టిగా పప్పు తొక్కి మూత గట్టిగా పెట్టి నొక్కి మిక్సీకి ఆన్ చేశారు. అప్పుడు ఆ మిక్సీ అంటుంది మూలగా ఆగిపోయారు. మిక్సీ నిండా పప్పు వేస్తే ఫ్యాన్ తిరగడానికి ఖాళీ ఉంటుందా? దీని నిండా కూర వేస్తే కలుపుకొని ఖాళీ పడుతుంది. ట్యాంక్ నిండా వేసి నలుగురికి ఏం నలిగేది. కొంతమంది భారత రెస్టారెంట్లో మందు బాబులు వాడే డైలాగ్ వాడు పొట్ట పగిలేదాకా అవుతాడండి. ఇది అంత నిండిపోయాక సందలేక అంత నిండా నిండితే ఏమవుతుంది? పదంతానికి ఛాన్స్ అంచులు ఉన్న రసాలు లోపలికి లోపల ఉన్న ఆహారాలు అంచులు ఉంటారు. అందుకని అప్పుడు అక్కడ పొట్ట చంటి పిల్లలు కూడా ఇదిగో బొమ్మ, అదిగో చందమామ నోట్లో కట్టేదాకా కుక్కుతా ఉంటాడు. మొత్తం నిండిపోయి సొంత ఉండదు. అలాంటి వాడు పొట్ట అంటుంది. మందు బాబులు తాగి బాగా టీ తాగే వాళ్ళకి పిల్లలు కడుపు మీద పెట్టుకుని పొట్ట అంటుంది. నాకు అసలు ఫ్రంట్ గేర్ పడే ఛాన్స్ లేదు. తరంగా పైనుంచి కిందకి రావాలి. ఇక్కడ చూపించాయి కదా మీకు వేవ్స్. ఈ వేవ్స్ ఇక్కడ రావాలి. ఫ్రంట్ గేర్ పడే ఛాన్స్ లేదు. రివర్స్ గేర్ పడేటట్టు ఈజీగా రివర్స్ గేర్ వేస్తుంది. అప్పుడు తరంగా రివర్స్ ర్యాంప్ వస్తాయి. ఇది మూత ఓపెన్ అవుతుంది. శుభ్రంగా 6 నిమిషాలు కట్టేస్తాయి. అందుకని మందు బాబులు కట్టడానికి చంటి పిల్లలు కట్టడానికి కారణం తెలుసు. నిండా నింపేస్తారు ఇక్కడ. అందుకని వాడికి ఫ్రంట్ గేర్ పడలేదు, సౌండ్ లేక. అందుకని రివర్స్ గేర్ పడి కట్టేస్తారు. అందుకని కొట్టినంత వరకు నింపాలంటే 80% నుంచి 20% ఖాళీ ఉంచాలి. ఇంతవరకు వేకెన్సీ ఉంచుకోవాలి. అంత ఖాళీ ఉంటే ఏమవుతుంది? ఆహారం ఇటు నొక్కినప్పుడు పొట్ట కిందకు వస్తాయి, కింద నొక్కినప్పుడు పైకి వెళ్తాయి. అంచులు లోపలికి అంచులకి సమానంగా డైజెషన్ అవడానికి ఖాళీ అవసరం. ఇట్లా హెల్త్గా 20% ఖాళీ పెట్టుకుంటాం. ఆహారం అరిగేటప్పుడు గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన గ్యాసెస్ అవి సహజంగా ఈ పొట్టలోకి రిలీజ్ అయిన గ్యాసెస్ అవి పైకి వచ్చేస్తాయి. సమయంలో గ్యాసెస్ పైకి నడుస్తాయి. ఎందుకంటే పొట్టలో రిలీజ్ అయిన గ్యాస్ పైకి వచ్చి సందులో కూర్చుంది. ఈ సందు నిండిన వెంటనే ఈ మూత ఓపెన్ అవుతుంది, వేవ్ పైకి వచ్చేస్తుంది. అది లెక్క. ఎప్పుడన్నా వేవ్ వస్తున్నదని అర్థం ఏంటి? ఇందులో రిలీజ్ అయిన గ్యాసెస్ ఇక్కడికి వచ్చేసి స్పేస్లోకి, ఇక్కడి నుంచి స్పేస్ నిండిన వెంటనే ఇది ఓపెన్ అవుతుంది. ఈ స్పేస్ నిండిన ప్రెషర్కి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రెషర్ రాని ఇది ఓపెన్ అవ్వదు ఎప్పుడు కూడా. అందుకని ఇదంతా గ్యాస్ ప్రెషర్ రావాలంటే ఓపెన్ అయితే పైకి వచ్చేస్తుంది. ఈ 20 ఖాళీ పెడితే గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. అదే 20 ఇక్కడ దాకా ఫీల్ చేస్తారు. 20 దాకా ఇక్కడ దాకా నింపారు. 3 దాకా ఆహారం ఉంటుంది. గ్యాస్ రిలీజ్ అయిన బయటకు పోవడానికి వేకెన్సీ లేదు. అందుకని గ్యాసెస్ లోపల తిరుగుతూ ఉంటుంది, స్ట్రక్ అయిపోతుంది. అందుకని పొట్ట పట్టేయడం, గ్యాస్ పట్టేసి ఛాతీ పెయిన్ రావడం, ఇవన్నీ పొట్ట ఉబ్బరం, కడుపు నొప్పి, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే రిలీజ్ అయిన గ్యాసెస్ ఆ మింగినప్పుడు వెళ్ళిన గాలి పొట్టలో స్ట్రక్ బయటకు రావాలి. అదే వెంటిగా పెట్టుకుని ఫ్రీగా బయటకు. అదే అడ్వాంటేజ్. పైగా మీలో కొంతమందికి భోజనం చేసేటప్పుడు వెతుకుల ముక్కలు లాంటివి నోట్లోకి వస్తుంటాయి. భోజనం చేశాక భోజనం అయినా గంట 2 గంటలు 6 గంటల తర్వాత అయినా సరే కొంతమందికి వెతుకుల ముక్కలు నోట్లో వెనక్కి వస్తాయి పైకి. కొంతమంది చూడండి పలావ్ కుర్మా తినేటప్పుడు ఆహా ఓహో అంటారు, ఎంత బాగుంది. నిన్న 2 గంటల తర్వాత నోట్లోకి వస్తాయి పలావ్ కుర్మా. ఇప్పుడు ఎట్లా ఉంటుందండి? ఎంత బాగుంది పలావ్ అంటారా? ఎంత మంట, ఎంత చిరాకుగా ఉంటుందండి. ఎందుకు అంత ఘాట్ ఇచ్చింది అంటే మీరు నిండా నింపారు ఇక్కడ దాకా. ఆహారం అరిగేటప్పుడు రిలీజ్ అయిన గ్యాసెస్ ఇక్కడ లోపలికి తిరుగుతున్నాయి. ప్రెషర్ మరీ ఎక్కువ అయిపోయినప్పుడు తప్పక లేట్గా మూత ఓపెన్ అవుతుంది. అందుకని గ్యాస్ కోసం మూత
అన్నవారిలో పుండు పడిన యాసిడ్ వచ్చి దానికి కారణం ఏంటో తెలిసి వాళ్ళు ఇక్కడ దాకా నింపుతారని అర్థం. అదే ఇక్కడ దాకా నింపేవాళ్ళకి గ్యాస్ ఒకటే వస్తుంది. అప్పుడు వేరు రూపంలో తేలిక రూపంలో మెతుకులు మొక్కలు యాసిడ్ నోట్లోకి ఎప్పుడు రావు. ఎవరికైనా వచ్చినాయి ఏంటి అర్థం? అది గుర్తు. అందుకని జిఆర్డి సమస్యకి మందు ఉండదు. నోట్లో మెతుకులు మొక్కలు రాకుండా మందులు ఉండవు. యాసిడ్స్ ఇక్కడ రాకుండా మందు ఉండదు. ఎందుకని ఒకటి ఒకే మందు. ఈ చిన్న విషయం తెలియక ఎంతమంది డాక్టర్లు దగ్గర తిరుగుతూ ఉంటారు. 2 సంవత్సరాల నుంచి నాకు జిఆర్డి సమస్యలు, యాసిడ్ రిఫ్లక్స్ అండి. యాసిడ్ రిఫ్లక్స్, యాసిడ్ వెనక్కి వస్తుంది. యాసిడ్ ఎందుకు వెనక్కి వస్తుందని ఇంతమంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఇంతమంది చూస్తున్నారు టీవీ. ఇది 1 నిమిషం పట్టదు ఈ సొల్యూషన్. ఏం సంవత్సరాల తర్వాత బాగుపడుతుంది. మీరు ఇక్కడ దాకా ఏంటి ఖాళీ పెట్టండి, యాసిడ్ ఎక్కడే ఉంటుంది. గ్యాసెస్ ఉంటే బయటకు వస్తుంది. యాసిడ్ గొట్టంలోకి రాదు, వచ్చి గ్యాసే వెళ్తుంది. నిండా నింపిన వారికి గ్యాస్తో పాటు యాసిడ్ గొట్టంలో వచ్చి యాసిడ్ రిఫ్లెక్స్. అది మెకానిజం. చిన్న సొల్యూషన్స్ ఇవన్నీ మేము పుస్తకాలు కూడా పుస్తకాలే ఉంటాయి. నేను ఇవన్నీ ప్రాక్టికల్గా గమనించి ఈ సమస్యను ఏం చేయాలి, రీజన్ లాజిక్ ఆలోచిస్తే తెలిసిపోయింది. సింపుల్ సొల్యూషన్. అంటే ఈ రోజు నుంచి ఆ సమస్యని బాగుంటుకోవచ్చు. యాసిడ్ రిఫ్లెక్స్, జిఆర్డి సమస్యలకి మెతుకులు ముక్కలు నోట్లో యాసిడ్స్ నోట్లో రావాలి. సింపుల్ పని. ఇక్కడ దాకా నేను ఇక్కడ ఖాళీ పెట్టుకొని పిల్లలకి నిండా దగ్గరకు వచ్చి ఇంట్లో దీని ముందుకు పెట్టిన బతిమాలి నోట్లోకి వాడి పట్టు నిండా నింపుతారు. మాకు తెలియక మళ్ళీ ఇక్కడ పొరపాటు. తినేటప్పుడు నీళ్ళు తాగించడం ఒక బ్యాడ్ హ్యాబిట్, ఎక్కువ వచ్చిన నీళ్ళు తాగించడం ఒక బ్యాడ్ హ్యాబిట్, స్పీడ్గా తినేయమంటాం ఒక బ్యాడ్ హ్యాబిట్. మళ్ళీ ఇట్లా భోజనాలు చేసేటప్పుడు మనం పొట్ట నిండా తినిపించడం ఒక బ్యాడ్ హ్యాబిట్. ఇన్ని నేర్పుతుంటారు మాకు. ఆహారం పప్పులో నుంచి జరిగి గ్రేవీలోకి వస్తుంది. చూడండి ఎట్లా వస్తుంది దానికి గ్రేవీలోకి ఆహారం అరిగాక ఈ మూత అవుతుంది. ఈ మూత అరిగా అది తీసాక పట్ల ఆహారం చిన్న ప్రయోగంలోకి వస్తుంది. పట్ట డైజెషన్ నాకని 100 కూడా చిన్న ప్రయోగంలోకి వస్తుంది. మొత్తం వచ్చి చిన్న ప్రయోగంలోకి వచ్చిన ఆహారం ఆడడానికి చిన్న ప్రయోగంలో ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుందని నేను చెప్పాను. ఇది రక్తంలోకి వెళ్ళిపోతుంది, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి. దాని ప్యాంక్రియాటిక్ రసం ఒక ప్రయోగంలో వస్తుంది. ఈ రసం ఆహారంలో ఉండే మాంసకృతుల డైజెషన్కి ఈ రసం వస్తుంది. పొట్టలో నుంచి ఆహారం ఇక్కడ పడేసరికి ఇందులో ఉండే ప్రోటీన్ డైజెస్ట్ అవడం కోసం ఈ రసం అవసరం. దాన్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. లివర్ తయారు చేసిన పైచ రసం బైల్ జ్యూస్, లివర్ బైల్ జ్యూస్ని తయారు చేసి గాల్ బ్లాడర్ సంచిలో స్టోర్ చేస్తుంది. ఈ గాల్ బ్లాడర్ కాఫీ కప్పుడంత జ్యూస్ని స్టోర్ చేసుకునే సంచి అన్నమాట. ఈ పైచ రసం జ్యూస్ అనేది ఇక్కడ నుంచి ఇది నొక్కుంటే గ్రేవీలోకి వస్తుంది. ఎందుకు? ఇది కొవ్వులను అరిగించడానికి ఉత్పత్తి రసం. లివర్ ఉత్పత్తి జ్యూస్ ఫ్యాట్ డైజెషన్. మీరు నోట్లో పూరి మైసూర్ బజ్జీ ఇట్లా పెట్టుకున్నారనుకోండి, నోట్లో నుంచి సిగ్నల్స్ లివర్కి వస్తాయి. నీ పని అయింది, నువ్వు ఓటీ మీద ఓటీ చేసి గోల్డ్ ఆయిల్ వచ్చి పడింది ఇక్కడ చెప్తే లివర్కి. అదే మన దగ్గర ఇలాగ పళ్ళు సలాడ్స్ ఇట్లా పెట్టుకున్నారనుకోండి డిన్నర్లో, నీకేం పని లేదు, రోడ్లు ఇక్కడ ఎవరు రాలేదు అని లివర్ చెప్పేస్తుంది. అప్పుడు ఇదేమి తక్కువ, ఈ రసం ఎక్కువ తయారు చేసుకోవాలి. నోట్లో మైసూర్ బజ్జీ పూరి పెట్టేసరికి ఇది మొత్తం పేగుల్లోకి రావడానికి 2-3 గంటలు పడుతున్నాయి కదా. ఈ లోపు రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఈ వారు కూడా భోజనం చేసి నాకు కూడా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తున్నారు, భోజనం మీకు ఇద్దరు ఉండడం ఎక్కువ అని చెప్తారు కదా. ముందే 2-3 గంటలు ఉంది. అట్లా సిగ్నల్స్ ఇస్తుంది. ఈ గాల్ బ్లాడర్ నొక్కుని రసాన్ని ఇందులో తోసుకుంటూ అట్లా గాల్ బ్లాడర్ సంచి జ్యూస్ ఇందులో తోస్తుంది. అది నా డ్యూటీ. ఆ జ్యూస్ ఇక్కడికి వచ్చి కొవ్వులు అరిగించేస్తుంది. ఈ రసం మాంసకృతు, ఈ రసం కొవ్వులకి ప్రేగులంతా ఒక రసం అవుతుంది. నోట్లో లాలాజలం ఊరినట్టే ప్రేగులంచా ఒక జ్యూస్, ఆ జ్యూస్ కొవ్వులు అరిగించడానికి అసలు తదుపరి జీర్ణక్రియ కోసం ఉపయోగపడుతుంది. ఈ రసం 3 రకాల రసాలతో ఫైనల్ డైజెషన్ ప్రయోగాలు జరుగుతాయి. చిన్న ప్రయోగంలో మెరుపులు 5 మీటర్ల పొడవు 15 అడుగులు ఉంటాయి. మెరుపులు స్లోగా మెరుపులో తిరుగుతూ అరిగిపోతాయి. అరిగిన తర్వాత ఈ సారం ప్రేగుల గోడల నుంచి బ్లడ్లో పెట్టుకుంటుంది. ప్రేగుల గోడలకి అంటే చిన్న ప్రేగుల
లోపల పొరలు ఎట్లా ఉంటాయి? చింపిన 4 మెతుకులు ఇప్పుంటేనే కంపు. 15 అడుగులు పొడవు ఉంటే పేగు లోపల ఎట్లా ఉంటాయి? ఎక్కడ ఒక మెతుకు మొక్క ఇంకొకటి క్లీన్ చేస్తుంది సిస్టమ్. ఆహారం అరిగిపోయాక ఆ సారం ఈ పొరలో ఉన్న వీటి ఉన్న బ్లడ్లో వెళ్ళిపోతుంది. రక్తం లోపలికి పలుపు లేకుండా ఈ ఫిల్టర్స్ లాగా ఉపయోగం. ఈ ఫిల్టర్స్ అనుకుంటున్నాను ఇది చూడండి, సారం వీటి ఉన్న బ్లడ్లో వెళ్ళిపోతుంది. ఎంత చక్కెర చూడండి, వీటి నుంచి వచ్చి పోషకాలని బ్లడ్లో వెళ్ళిపోయి పేగుల నుంచి బ్లడ్లో వెళ్ళిపోతుంది. బ్లడ్ నుంచి బాడీ మొత్తం వెళ్ళిపోతుంది. తిన్నది ఒంటికి పట్టింది అని అర్థం అక్కడ. ఆహార పదార్థాలు 3 దశల్లో డైజెషన్ అవుతుంది. మొదటి దశ నోరు. నోరు ఎట్లా డైజెషన్ చేస్తుందండి? మీరు వడలు వేసుకోవాలంటే బద్దలు ఎట్లా రుబ్బుతారండి? పచ్చ ముక్క చెక్కలా రుబ్బుతారండి. నోరు వడల పిండిలా రుబ్బుతుంది. పెద్దవాటి చలిగా వేస్తుంది. వడల పిండిలా రుబ్బేసి నోరు పొట్టలోకి వచ్చేస్తుంది. పొట్ట ముక్క చెక్క కచ్చ వచ్చిందండి. గారెల పిండిలా మెత్తగా రుబ్బుతుంది. పొట్ట గారెల పిండిలా మెత్తగా రుబ్బి పేగుల్లోకి తోసేస్తుంది. నా పని పేగులు దాన్ని దోశల పిండిలా పలచగా రుబ్బుతాయి. మీకు గుర్తుందా? నోరు వడల పిండిలా గ్రైండ్ చేస్తుంది, పొట్ట గారెల పిండిలా మెత్తగా చేస్తుంది, పేగులు దాన్ని దోశల పిండిలా రుబ్బుతాయి. వడ గారె దోశ అనేసరికి ఇద్దరు వేయడం లేచారు, పెట్టేస్తున్నారు. అట్లా డైజెషన్ అవుతుంది. డైజెషన్ అయ్యాక బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. తిన్నది ఒంటికి పట్టినట్టు ఇప్పుడు సారం కలిగి బ్లడ్లో వెళ్ళి పనికిరాని వేస్ట్ ఈ మలం ప్రేగులో కంట్రోల్ అవుతుంది. ఇందులోకి వచ్చిందే మలము. ఇది మలం ప్రేగు మెట్టిన కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి రక్తంలో కలిసి అంత పలచగా జీర్ణమైన సారం బ్లడ్లో వెళ్ళిపోతుందండి. అంత పలచగా రక్తంలో కలిసి అంత పలచగా జీర్ణం కాకుండా పలుకులుగా మొక్కలుగా మిగిలిపోతాయి కదా, అన్ని పేర్లు ఆగిపోతాయి. అవి ఏం కావుతాయి? సరిగా అరగనివి, సరిగా నమలనివి, పీచు పదార్థాలు సరిగా జీర్ణం కానివి, ఇవన్నీ చనిపోయేలో మిగిలిపోతాయి. వీటన్నిటిని చనిపోయి లేకుంటే మీరేటు లోపలికి వెళ్ళలేకపోయారు, కనీసం తిరుగుతానా వెళ్ళండి, ఇక్కడే కూర్చుంటున్నారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇప్పుడు పైన ఎవరు వస్తున్నారని ఈ మినీ వాటన్నింటినీ ఇది నుంచి ఇక్కడ దొరుకుతుంది. ఇందులో వచ్చిందే మలము. అందుకనే మనకు మోషన్లో అప్పుడప్పుడు బెండకాయ గింజలు, టమోటా తొక్కలు, కొత్తిమీర, ఆవాలు, నువ్వులు, దోసకాయ గింజలు, టమోటా గింజలు ఇవన్నీ తేలుతూ ఉంటాయి. ఎవరన్నా కాలబట్టి చెరువుకి వెళ్ళారనుకోండి, ఇవన్నీ రోడ్డు పక్కన పడతాయి. రేపు దోకర వాళ్ళు వచ్చాక రోడ్డు పక్క ఒక దోసకాయ పాలు, ఒక టమాటా మొక్క, అన్ని మొక్కలు కడుపులు మంచి కాస్తాయి. మేము చిన్నప్పుడు రోజు పొద్దున్నే కట్టకెళ్తాం, అక్కడ దొరికిన దోసకాయ అని పోసుకుంటే తినేటి టమాటా. ఎవరు వచ్చి ఇక్కడ నాటుతున్నాడా అవన్నీ నవ్వితే లోపలికి వెళ్తే నవ్వకపోతే దొడ్లోకి వెళ్తాయి. ఇక జర్మాశయం గురించి ఇంకొక విషయం ఉంది చెప్పాలి. అందరూ కామన్గా చేసే మిస్టేక్. కొంతమంది ఆకలి అయిపోయినా లేట్ అయితే నీరసం వస్తుందని తింటారు. కొంతమంది టైం అయిందని తింటారు. కొంతమంది పని అవుతుందని తింటారు. కొంతమంది ఇంట్లో 2 అయినా భోజనానికి రాకపోతే వాళ్ళ ఆవిడ ఏముంది 2 మీరు తింటే నాకు ఒక పని అయిపోతుంది, కడిగేసుకుంటాను, సర్దేసుకుంటాను. అంతేనా డైలాగ్? ఆవిడ కోసం ఆయన తింటాడు ఫస్ట్, ఆయన అయిపోయింది. మొత్తం మీద ఇంకా కొంతమంది మర్యాద కోసం తింటారు. భార్యాభర్తల జంట వాడి ఇంట్లో ఒక 20 రోజుల పెళ్ళి ఉంది, పెళ్లి పిలుపులకు బయలుదేరదామని పార్టీ
తీసుకుని బయలుదేరాము. లంచ్ కావడానికి లేట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ గట్టిగా తినేస్తే లంచ్ లేట్ అయిపోయినాను కానీ టిఫిన్ తిని బయలుదేరాము. మరి ఏం తిన్నారు ఈ జంట? 4 ఇడ్లీ 2 వడ తిని కాఫీ తాగారు. ఆవిడ 4 ఇడ్లీ 2 వడ, ఈయన 4 ఇడ్లీ 2 వడ తిని కాఫీ తాగారు. కారు ఎక్కారు. 8 ఉదయం 8 కారు ఎక్కారు. మొదటి ఇంటికి అడుగు పెట్టేసరికి 9:30 అయింది. వీళ్ళ గుమ్మలో అడుగు పెట్టేసరికి ఆ ఇంట్లో వాళ్ళ 4 డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ తింటున్నారు. ఈ వీళ్ళకి ఆ మధ్యలో స్క్రిప్ట్ డైలాగులు ఎట్లా ఉంటాయి నేను చదువుతున్నాను. మరి ఇది ఇంట్లో వాళ్ళు గుమ్మలో వాళ్ళు చూస్తే రండి రాక వచ్చారు, మంచి టైంకి వచ్చారు, టిఫిన్ తింటూ మాట్లాడుతున్నాం అన్నారు. వీళ్ళు డైరెక్ట్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. చేతులు కట్టుకోమన్నా తింటూ మాట్లాడుకుందాం అన్నారు వాళ్ళు. వీళ్ళంటారు మీరు తింటూ ఉండండి, మేము టిఫిన్ తిని వచ్చాం మాట్లాడుకుంటున్నాం. మా ఇంటికి రాక 2 సంవత్సరాల తర్వాత వచ్చి మా ఇంట్లో టిఫిన్ తింటారంటారా? టిఫిన్ తినంటారు, ఇదే మర్యాద అంటారు. అప్పుడు కావాలంటే మీ ఇంటికి తింటాను, మరోసారి వస్తామండి, ఈసారి మమ్మల్ని వదిలేని మేము చాలా మంది కలగాలి, తింటే తిరగలేము మేము అన్నారు. ఇదంతా అప్పుడు ఆ ఇంట్లో ఏం టిఫిన్ తిని వచ్చారు? ఇడ్లీ వడ అంటారు. ఇప్పుడు ఆ ఇంట్లో వడ అంటారు. అయితే మా ఇంట్లో ఉప్మా పెసరట్టు కదండి అయితే అప్పుడు ఈ జంట అంటారు టిఫిన్ తినలేములేండి, మీరు ఇన్నిసార్లు అడుగుతున్నారు కాబట్టి కాఫీ తాగుతాంలేండి అన్నారు. అప్పుడు ఆ ఇంట్లో ఫైనల్ డైలాగ్ ఒక పాడుతున్నారు క్లాస్. వాడు ఇంటికి వస్తే మా పట్టాలు వస్తాం, మా ఇంట్లో తినంటారా? సరే నేను తినేదాకా వదిలేటట్లు లేదు అని ఈ జంట ఏం చేశారంటే పెసరట్టు తీసుకుని అందులో ఉప్మా వేసి చుట్టి ఆవిడ ఒక చెక్క ఆయన ఒక చెక్క వెళ్ళి కాఫీ తాగారు. స్క్రిప్ట్ అంతా డైలాగులు కరెక్ట్గా వచ్చినాయమ్మా. నేను మిస్ అయితే చెప్పడం, నెక్స్ట్ క్లాస్కి నేను యాడ్ చేసి చెప్తాను. సరే అట్లా బతిమాగారు, తినేసారు. మొత్తం అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందో ఇక్కడ 8 గంటల ఇడ్లీ వడ గేటు దాకా వచ్చిందకల్లా ఇక్కడ రెడీ ఉంది. ఉప్మా పెసరట్టు వచ్చి పక్కన పడింది. ఇప్పుడు బొట్టలో ఇడ్లీ వడ ఉప్మా పెసరట్టు మాట్లాడుతుంది. ఏమనుకుంటున్నాయి? ఇడ్లీ వడ నేను పొద్దున వచ్చాను, నేను వెళ్ళిపోతాను. ఉప్మా పెసరట్టు అంటుంది, కాంగారు ఏంటి ఆగు, నేను కూడా వచ్చాక కంపెనీ ఇద్దరం కలిసి వెళ్ళాలి. ఏది అరగాలి, ఏది ఆగాలి చెప్పండి. ఏమనండి అని మాకు ఏం తెలిసింది, వేసేసింది చేసేసి పిచ్చి డైలాగులన్నీ అజ్ఞానంతో పాల్పుతున్నామంట. సందర్భం కాదు, ఈ కాలంలో సందర్భం కాదు. అలవాటైంది పూర్వం రోజులకి డైలాగ్ చాలా కరెక్ట్. ఆ రోజుల్లో ఎక్కడ పెళ్లి కార్డులు తీసుకుని ఆ ఊళ్ళో నడిచి పొలాలు కట్టడం దగ్గర 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఇంకొక ఊరు వెళ్ళేవాళ్ళు. అలాగే కార్డులు ఇచ్చాక ఆ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాలంటే మనం నడిచి వెళ్ళాలి. రోడ్డుపై కొనుక్కోవడానికి ఏం దొరికే కాదు. అందుకని బయట దొరకవు తినడానికి ఉండదు, నడిచి వస్తే అడిగిపోతుంది. కాబట్టి మన ఇంట్లో మర్యాద చేసి పంపకపోతే వాడు ఇబ్బంది పడతారని అన్ని డైలాగులు జరిగి వినిపించారు. అందులో లేవనుకున్నాం, భేదవాళ్ళు అనుకున్నాం, ఫుడ్ లేదనుకున్నాం, అందుకని మర్యాద అంటే తినకుండా వెళ్ళిపోతారని ఇక్కడ డైలాగ్ ఆ రోజు కరెక్ట్. కానీ ఈ రోజు ఈ డైలాగ్ కరెక్ట్. కాబట్టి ఇలాంటి డైలాగులు అడుగుతునే వాళ్ళు వచ్చినప్పుడు అమ్మ ముందే నేను వచ్చినప్పుడు డైలాగ్ చదివేటప్పుడు పుణ్యం వస్తుంది. నాకు వద్దు మొర్రో అడిగిన డైలాగ్ ఏమవుతుంది తెలుసు? ఇట్లా మంది ఆకలి ఆరకుండా తినేస్తే మీరు 8 తిన్న ఇడ్లీ కూడా ఇక్కడికి వచ్చేసినారు. అయిపోయి 7 కల్లా గంట ఒక్క డైజెషన్ అయిపోయి యాసిడ్స్ అన్నీ కలిసిపోయి ఇక్కడికి వచ్చేసింది. ఉప్మా పెసరట్టు వచ్చి ఇక్కడ పడింది. ఉప్మా పెసరట్టు డైజెషన్ అవడానికి మళ్ళీ గంట ఒక్క పట్టాలి. దీనిలాగా అవ్వాలంటే అంత టైం పడుతుంది. సరే పొట్ట ఏం చేయాలి? ఇప్పుడు ఏది తగ్గించాలి, ఏది ఆపాలి చెప్పండి. దీనికి అర్థం అవ్వాలంటే 4 గ్లాసులు బియ్యం పొయ్యి మీద పెట్టారు, ఉడుకు పట్టింది, కూతురు సడన్గా కనపడతారు, 2 గ్లాసులు బియ్యం తీసుకుని అందులో పోసారు. అది మీకు జరిగింది. సగం
ఉడికిన దాంట్లో కూడా పోస్తే ఏమవుతుంది మీ పప్పులు అంతే. 8 ఇడ్లీ వడ 3 వంతులు డైజెషన్ అయిపోయింది. ఉప్మా పెసరట్టు మొదలవుతుంది. సరే ఇడ్లీ వడ ఇవి అయిపోయింది కదా, నువ్వు వెళ్ళు, ఈ గేటు తెరుస్తాను, దీని సంగతి నేను తర్వాత చూస్తానండి. ఇడ్లీ వడ కోసం పొట్ట గేటు తెరిచింది అనుకోండి, ఇడ్లీ వడతో పాటు ఉప్మా పెసరట్టు దూరం వెళ్ళిపోతుంది. అంతే కదా, గేట్ ఓపెన్ అయ్యేసరికి కిందకి వెళ్ళిపోతుంది. అందుకని ఇడ్లీ వడ 90% డైజెషన్ అయినా మళ్ళీ ఉప్మా పెసరట్టు డైజెషన్ అయ్యే వరకు ఈ గేటు తెరుచుకోవాలి. కాబట్టి ఈ రసాయాసిడ్ మళ్ళీ ఇడ్లీ వడ మళ్ళీ కలుస్తాయి. అదనంగా గంటన్నర నిలవ ఉండాలి ఇడ్లీ వడ వల్ల, పులుస్తాయి, గ్యాస్ వస్తాయి. అందుకని మనిషికి సుఖం ఎందుకు ఉండదని చెప్పి పొట్టలో ప్రాబ్లమ్స్. ఇన్ని తప్పులు చేస్తే సుఖం ఎట్లా ఉంటాడు మనిషి? తప్పులున్నా తప్పులు, చదువుకున్న వారు, చదువు లేని వారు, డాక్టర్లు ఎవరిని ఈ తప్పులు వదలకుండా అంత అజ్ఞానపు పనులు చేస్తుంటాం. భోజనం చేసి పొరపాట్ల మీద పొరపాట్లు. అసలు ఇప్పుడు మాకు 8 సంవత్సరాల గ్యాస్ ట్రబుల్ ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. అంటే ఎసిడిటీ, హైపర్ ఎసిడిటీ, ఇక్కడ ఏమి తెలియదు. ఆహారాలు ఒప్పును వేసి తిన్నా టెక్నిక్స్ తెలిస్తే రావట్లేదు. అందుకని ఎప్పుడు పడితే అసలు కాడించుకోండి. చుట్టాలన్నా మర్యాద కోసం అడిగితే మీరు కూడా ఇంకోటి ఇంటి దగ్గరికి డైలాగ్ చదవకండి. టిఫిన్ తింటారా, కాఫీ తాగుతారని అడగండి, మర్యాద తప్పులేదు. వాళ్ళు తింటారా పెట్టండి, తప్పులేదు. తినొచ్చాను ఏమొద్దంటే నోరు తెరవాలండి కూడా మంచిది మీరు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది పెడితే వాళ్ళు పడే బాధకి పాపం మనకే, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెడతాం, తప్పది ఇవ్వచ్చు. అందుకని ఉదయం తింటే మధ్యాహ్నం నుండి సాయంకాలం తినండి. దేవుడు ప్రసాదం పెట్టిన మధ్యలో నోరు ఆడించకూడదు. దేవుడు ప్రసాదం పెడితే తీసుకోండి, కానీ తినకండి మధ్య భోజనంతో పాటు కరెక్ట్. ఉదయం తింటే మధ్యాహ్నం సాయంకాలం 3 సార్లు ఆకలి అవ్వట్లేదా? 2 times తినండి. మార్నింగ్ 10, ఈవినింగ్ 4, 5. మంచి షెడ్యూల్. సమస్యలు బాగానే రావాలి. ఇక సుఖ విరోచన మలం ప్రేమ ఇలా ఉంటుంది. 1.5 మీటర్ పొడవు ఉంటుంది మలం ప్రేమ. ఎలా అరుగుతుంది, ఎలా జరుగుతుంది. 8 మనం ఎలా తయారవుతుందని ఆలోచిస్తే 8 మీరు టిఫిన్ తింటే అది ఇక్కడ డైజెషన్ అయ్యేసరికి 4 hours సారం బ్లడ్లో వెళ్ళిపోతుంది. 12:31కి ఆ మలం ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఆశ్రమంలో ఫాస్టింగ్ చేసి మలం క్లీన్ చేసుకున్నారు. అలా క్లీన్ అయిన ప్రేమ ఖాళీ ఉంటుంది. అలా ఖాళీగా ఉన్నప్పుడు ఎలా జరుగుతుందని చెప్తానండి. 8కి టిఫిన్ తింటే 12:31 ఆ మలం ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఇంకొక ½ an hourలో మెల్లగా మూవ్ అయ్యి వేగులు తరంగాల్లో ముడుచుకుంటే కదా వేవ్స్, ఆ వేవ్స్కి ఈ మోషన్ ఇక్కడ జరుగుతుంది. 1:30కి ఇక్కడ వస్తుంది. 8కి టిఫిన్ తింటే 1:30కి మోషన్ ఇక్కడ రెడీ. మళ్ళీ 1 గంటకి మీరు లంచ్ తిన్నారు. ఇక్కడ ఈవినింగ్ 6కి అరిగిపోయి బ్లడ్లో వెళ్ళిపోతుంది. ఆ వేస్ట్ 6:30కి ఇక్కడ వెళ్తే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. 5 to 6 స్నాక్స్ తింటారు. అది ఇక్కడ డైజెషన్ రాత్రి 10కి దాని మోషన్ ఇక్కడ చేరుతుంది. రాత్రి 10కి ఇంకో డ్రిప్ తింటారు. తెల్లవారు 4-5కి ఆ మోషన్ ఇక్కడ చేరుతుంది. రేపు ఉదయం మీరు నిద్ర లేచేసరికి 4 డ్రిప్పులు ఈరోజు తిన్నారు కాబట్టి 4 డ్రిప్పులుగా మలం తయారై మలం ప్రేగులు చేయడం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మలం, లంచ్ మలం, స్నాక్స్ మలం, డిన్నర్ మలం. నేను అనుకోసం ముందు వెళ్తాను, ఓవర్టేక్ చేసుకెళ్తానంటే పోతాను. ఎవరైనా క్యూలు వెళ్ళాలి. రేపు ఉదయం నేను నిద్ర లేచేసరికి మలం ప్రేగంతా మలంతో హౌస్ఫుల్ కలెక్షన్తో ఫుల్గా ఉంటుంది. 4 డ్రిప్పులు తిన్నారు. మరి ఎన్ని డ్రిప్పులు అయితే మంచిది అంటారు? పబ్లిక్ టాక్ చెప్పండి. నేను ఎన్నిసార్లు చెప్తాను మీకు వీడియో ఎందుకు చెప్పదు? జనాలు అందరూ మోస్ట్లీ ఎన్నిసార్లు అయితే మంచిది అంటారు? రోజుకి ఎన్నిసార్లు వెళ్ళాలంటారు? ఒక్కసారి. మన రోజుకి ఒకసారి దగ్గరలోకి వెళ్ళినప్పుడు 5 నుంచి 10 నిమిషాలు కూర్చుంటారు యావరేజ్. అట్లా 5 to 10 minutes కూర్చున్నప్పుడు ఇంత పేరు మోసం, మీరు దగ్గరలోకి వెళ్ళినప్పుడు ఇంత పేరు ఖాళీ అవుతుంది. ఇదంతా అక్కడ ఏం చేస్తారు? స్టాప్ ఇంత ఖాళీ. 1 time దగ్గరలోకి వెళ్ళినప్పుడు ఖాళీ అయ్యేది ఇంత. ఈ ఖాళీ అయిన ప్రేగులోకి ఈ క్యూ ముందుకు జరుగుతుంది 1 hourలోనే. ఈ ప్లేస్ ఖాళీ మళ్ళీ వెనకాల ప్రేగులు ముడుచుకుని మూమెంట్స్ ఇస్తాయి కదా, ఆ మూమెంట్స్ ఈ మోషన్ ఇక్కడ మూవ్ అవుతుంది. కానీ ఈరోజు ఉదయం ఒకసారి దగ్గరలోకి వెళ్తే మళ్ళీ ముహూర్తం ఎప్పుడండి?
24 గంటలు ఆ మూట పొమ్మంటున్నాడు. అంటే ఈ రోజు మీరు దొడ్లో ఉదయం ఒకసారి వెళ్ళారంటే మీరు సగమే వెళ్ళారు, సగం మా అక్కడ స్టాక్ పెట్టేసి కూడా తినేస్తున్నారు. అందుకని ఈరోజు ఉదయం మీరు దొడ్లోకి వెళ్ళింది తిన్నది కాదు, మొన్నది. ఈరోజు తిన్నారు, రేపు వెళ్ళాలి మీరు దీన్ని ఎల్లుండి పొద్దున చాలా రోజు ఒకసారి దొడ్లోకి వెళ్ళే వారందరికీ జరిగే అది. పెద్ద మోసం జాడించి వెళ్ళినా ఒకసారి తింటే గ్రేవ్ మొత్తం ఖాళీ. ఒకసారి పెద్ద మోసం జాడించైనా గ్రేవ్ మొత్తం మనం ఖాళీ అవ్వదు. ఏ జీవికి అవ్వదు, మనకి అవ్వదు. పెద్ద మోసం జాడించి పెద్ద మోసం ఇదంతా మీరు జాడించి అనేదానికి ఎగ్జాంపుల్. చిన్నప్పుడు రోజులు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ అందరూ గుర్తు తెచ్చుకుంటే 5వ తరగతి 4వ తరగతి 6వ తరగతి చదువుకునే రోజుల్లో స్కూల్ నుంచి రావడంతో బ్యాగ్ అని పడేసి సాయంకాలం 5-6 ఏళ్ళ పిల్లలు 10 ఏళ్ళ పిల్లలు కాలనీలో రోడ్ల మీద అందరూ ఆడుకుంటుంటారు. ఆడపిల్లలు ఆటలాడుకునేటప్పుడు ఎవడో ఒక పిల్లోడికి ఆట మధ్యలో మోసం వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకోవాలి ఏమవుతుందని. ఆటలాడుకునేటప్పుడు మధ్యలో మోసం వస్తే ఆ పిల్లోడికి ఆట ఆడటం ఇష్టం లేక ఓ పక్కన మోసం వస్తున్నా కానీ బలవంతంగా ఆపుకుని ఆడుతూనే ఉంటాడు. అది 5-10 నిమిషాల్లో జరిగి ఇక్కడికి వచ్చేస్తుంది. కొంచెం లేట్ అయితే లాగులో పడిపోతుందని ఊపు వస్తుంది. అప్పుడు ఆ పిల్లోడు పక్క ఫ్రెండ్స్ అంటాడు, ఓరే ఉండరా నాకు భలే అర్జెంటు, ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను, నాకు ఉబ్బుకి వచ్చేస్తాను. కొంతమంది పల్లెటూళ్ళలో డైలాగ్ ఇట్లా వాడతారు, అంటే ఉబ్బిపోతున్నాయి, ఉబ్బుకొని వస్తున్నాను. సరే ఇక వాడు ఆట ఆపేసి వాళ్ళ ఇంటికి మోషన్ కోసం పరుగు. ఈ వెళ్ళేటప్పుడు పిల్లవాడు చేసిన అట్లా ఉంది. అక్కడ దాకా వెళ్ళి అన్నీ తీసుకోవాలంటే ఆగదు టైం. ఇక్కడి నుంచి పేరు మొదలెడతాను, గుండీ తీయటం, మొలతాడు తీయటం, పరిగెడుతూనే లాగుడి అందరూ గుర్తొచ్చేసింది ఫ్లాష్ బ్యాక్. లాగి సిసిరేయటం, దొడ్డు దాకా వెళ్ళేసరికి అన్నీ ఓడ తీసేస్తాం. అటొక్కాలు ఇటొక్కాలు పెడతాడో లేదో, కొంచెం వంగడం మొదలవుతాడో లేదో అది మొదలవుతుంది. కింద కూర్చునేలో మొత్తం పడిపోతుంది. పెద్ద ఉప్పలాగా మిషన్ కన్ను కొట్టినట్టు కొట్టేస్తుంది. అంత పెద్ద మోషన్ అయితే అది జాడించి అంత జాడించి వెళ్ళినప్పుడు ఎంత బేకాడు. రోజు అంత పెద్ద మోసం అవుతుంది అందరికీ. అది అయినా సాయం. అందుకని హెల్దీ అంటే ఏంటో తెలిసింది. రోజు 3 సార్లు వెళ్తే మరీ మంచిది. 2 సార్లు వెళ్ళినా పర్వాలేదు, నాట్ బ్యాడ్. 1 టైం వెళితే కాన్స్టిపేషన్, మలబద్ధకం అని. రాజుగారు నేను చెప్పింది విన్నాక 3 సార్లు వెళ్తే మరీ మంచిది అన్నారు కదండి, మరి అన్ని సార్లు అయితే దుడ్డులకు బలం ఉంటుందండి, నీరసం కదా, మలగాన బలం ఏంటి దాచుకుంటారు. అలా అయితే నాతో ఒక్కోసారి వెళ్ళేవాడికి మరీ బలం కదా, అంత దొడ్లోకి ఒంట్లోకి వెళ్తున్నాను. అందుకే మలమే బలం కాదు. రోజుకి 2-3 సార్లు వెళ్తాం మరీ మంచిది. కొంతమంది పొట్ట నిండా తిన్నాక దొడ్లోకి వెళ్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్దలు కానీ పక్క వాళ్ళు కానీ స్నేహితులు కానీ, నీకు తిన్నది ఒడ్డుకు పక్కకి, నువ్వు తిన్నాక దొడ్లోకి వెళ్తాను, అందుకని వెళ్ళిపోయావు, అందుకని నీరసం అట్లా. పొట్ట నిండా తిన్నాక దొడ్లోకి వెళ్తాన్ని రోగ లక్షణం కింద అందరూ అనుకుంటారు. అజీర్తి అంటారు, ట్రబుల్ అంటారు. అందరు కామన్గా ఇట్లాగే ఫీల్ అవుతూ ఉంటారు. పొట్ట నిండా తిన్నది మంచి లక్షణం కాదని భావిస్తారు. నన్ను అడిగితే పొట్ట నిండా తిన్నాక దొడ్లోకి వెళ్తాం సరైన ఆరోగ్య లక్షణం, హెల్దీ. రాజుగారు మరి రివర్స్లో చెప్పారు కదా, నేను చెప్పింది 100% కరెక్ట్. ప్యాంక్రియాస్ బొమ్మ ఇక్కడ ఉండదు, కనపడాలని అంత గ్యాప్ ఇచ్చి పెట్టారు కానీ ప్యాంక్రియాస్ ఇక్కడే ఉంటుంది. కానీ ఇక్కడ సాగదీసి బొమ్మ కనపడేట్టు పెట్టారు, కానీ పొట్ట ఇక్కడ ఉండదు. నేను చెప్పింది
నేను పొట్టలో పడ్డ బరువు వచ్చి పొట్ట నిండా తిన్నాక ఆహారం బరువు వచ్చి పేగు పెట్టుకొని తోసిందా మోసం జరిగింది. అందుకే సృష్టిలో ప్రతి జీవి కూడా పొట్ట నిండా తిన్నాక దొడ్లో పడింది. యూనివర్సల్గా ప్రతి జీవి దొడ్లోకి వెళ్ళే మెకానిజం పొట్ట నిండా ఫుడ్ తిన్నా దొడ్లోకి వెళ్తాయి. ఆ పొట్ట బరువు వచ్చి మనం పేగు మీద కొట్టు వస్తే మోసం అయింది. నేను జంతువు తిన్నట్లే మనుషులు వేరే జంతువులు వేరే అంటారు నీళ్ళకుండా. మనిషి కూడా అంతే. అందుకని తల్లి పాలు తాగే బిడ్డ పొట్ట నిండా పాలు తాగే దొడ్లో. అప్పుడు చెప్పండి, నేను చెప్పిన రైట్ తప్పు. మరి పాల బరువు వచ్చి పొట్టలో పడింది, ఆ బరువు తోసేసరి మామూలు. అందుకే పొట్ట నిండా తిన్నా దొడ్లో పెట్టడం సరైన ఆరోగ్య లక్ష్యమే. తిన్నా దొడ్లో పెడితే నష్టమే ఉండదు. ఎవరైనా కంగారు పడదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని కూడా కాదు. ఇక ఇంపార్టెంట్ విషయం, మలబద్ధకం అంటే సింటమ్స్ ఏముంటాయి, సుఖ విరోచనం అంటే సింటమ్స్ ఏముంటాయి. మరి మీకు మలబద్ధకమా, మీకు సుఖ విరోచనమా? మీకు చెక్ లిస్ట్ ఇస్తాం, మీరు చెక్ చేసుకోండి. మీరు ఎటువైపు ఉన్నారు? మలబద్ధక లిస్టులో మీ పేరు ఉంటుందా, సుఖ విరోచన లిస్టులో మీ పేరు ఉంటుంది. చెక్ లిస్ట్. కానీ ఎక్కడా మీకు ఇవే ఉండవు. కానీ నేను ఇవి 35 ఏళ్ల క్రితం నా మీద స్టడీ చేసి కొన్ని సింటమ్స్ రాశాను. మలబద్ధకానికి లక్షణాలు 7 ఉంటాయి. 7 లక్షణాలు ఏ లక్షణం కనపడినా మీకు కాన్స్టిపేషనే. నా లెక్క ప్రకారం 99.99% జనాలకి కాన్స్టిపేషన్. అంటే సుఖ విరోచనం అనేది 99% జనాలకు వెళ్ళదన్నాయి. కానీ మీరందరూ కూడా చాలామంది రోజుకోసారి దొడ్లోకి వెళ్తే నాకే మలబద్ధకం లేదు, నేను దొడ్లోకి వెళ్తాను అనుకుంటారు. దొడ్లోకి వెళ్తున్నారు కానీ మీకు బద్ధకంతో వెళ్తున్నారు. సుఖంగా మీకు వెళ్ళదంటారు. 99.99% వెళ్ళదంటాను. నేను చెప్పింది 7 సింటమ్స్ విన్నాక అప్పుడే ఆలోచించాను. ఫస్ట్ కాన్స్టిపేషన్ సింటమ్స్. ఫస్ట్ మీకు యూరిన్ వచ్చిన తర్వాత మోషన్ వచ్చిందా, అది మలబద్ధకమే. దొడ్లోకి వెళ్ళి కూర్చొని వెంటనే ఫస్ట్ యూరిన్ వచ్చి తర్వాత ఎప్పుడైనా మోషన్ వచ్చిందా, అది మలబద్ధకమే. ఇలా అంటే మీరేమనుకుంటున్నారు? రాజు గారు ఏదో ఒకటి వస్తున్నారు కదా, ఏదో ఒకటి రావడం కాదు, ఏది పెడితే రాకూడదు. ముందు ఏది రావాలో తర్వాత ఏది రావాలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏదొచ్చినా బాగా అయిపోతున్నాను మీరు అనుకోవచ్చు. అందుకని ఫస్ట్ మూత్రానికి బద్ధకం లేదు కాబట్టి ఇది బుస్సులు వచ్చేస్తుంది. దీనికి బద్ధకం ఉంది, నేను తర్వాత వస్తాను నువ్వు వెళ్ళాను. అందుకని మోషన్ ఎప్పుడున్న తర్వాత, ముందు యూరిన్ వచ్చిన తర్వాత మోషన్ వచ్చిందా, అది కాన్స్టిపేషన్ సింటమ్. రెండోది, ఇది ఇందులో 99% ఫెయిల్ అవుతారు. ఫస్ట్ పార్ట్ లావుగా గట్టిగా, ఫస్ట్ పార్ట్ కొంచెం రొమ్ము మాడినట్టుగా అట్లా రావడం, మొదటి 2-3 అంగుళాల మలం అట్లా వస్తుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పుడు స్లోగా జరుగుతుంది, తర్వాత మళ్ళీ సన్నగా మెత్తగా వస్తుంది. ఎవరికైనా మోషన్ ఫస్ట్ పార్ట్ ఇట్లా వచ్చిందా, అది మలబద్ధకమే. ఏ రకంగా వెళ్ళినా మీరు సుఖవిరోచన అనుకుంటున్నారు, తప్పది. అలా ఫస్ట్ పార్ట్ లావుగా వచ్చినా, గట్టిగా వచ్చినా, స్లోగా వచ్చినా, ఫస్ట్ పార్ట్ బయటకు వచ్చేటప్పుడు కొంచెం నొప్పితో, లైట్గా టైట్గా నొప్పితో వచ్చిందా, మీకు మలబద్ధకం. ఎందుకంటే దాన్ని 20-30 గంటలు మీరు దాచారు. ఆ వేడికి డ్రై అయిపోతుంది, ఆ వేడికి రంగు మారింది. డ్రై అవ్వడం వల్ల స్లోగా జరుగుతున్నారు, డ్రై అవ్వడం వల్ల టైట్గా వస్తున్నారు బయట ఫస్ట్ పార్ట్, తర్వాత మనకు సన్నగా మెత్తగా వస్తుంది. ఇలా ఎప్పుడు మీకు మోషన్ వచ్చిందా, అది మీరు 40 గంటల పైన దాచినట్టు గుర్తు. 30 గంటలు 40 గంటలు అది ఇండికేషన్. అలా అయితే సుఖ విరోచన అనుకుంటారు, మీకు అవగాహన అంటే రాంగ్. మూడవది, మోషన్ ప్లేట్ కంటుకుంటుంది, జగట్టుగా ఉన్నది, మరకలు పడుతున్నాయి, చీపురు పెట్టాల్సి వస్తుంది, కాన్స్టిపేషన్. 4, మోషన్ పాస్ చేయడానికి 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 7-8 minutes నుంచి 20 minutes దాకా, 30 minutes దాకా దొడ్లో కూర్చుంటాం. మరి అంతంతసేపు దొడ్లో కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది, బోర్ పడుతుంది. అందుకని టీవీ పెట్టుకుని కూర్చుంటాం. పేపర్ చదువుతారు, దొడ్లో పేపర్ పట్టుకెళ్తారు, పేపర్ అంతా ఉంటుంది, పని మాత్రం
సెల్ ఫోన్లో 93% సెల్ ఫోన్తో దొరికిపోయారు. సెల్ ఫోన్తో దొరికిపోయి మైండ్ అటు పెట్టిన రాదు అంటే నర్వస్గా వెయ్యి మోషన్ అంత 93% కూడా బ్యాడ్ హ్యాబిట్ దొరికిపోయి సెల్ ఫోన్ తీసుకోండి. పేరెంట్స్ ఇదే నేర్చుకున్నారు. జాబ్ పెట్టుకెళ్ళా గడి తీసి అలా రావాలి ఇంకా దొరికి ఇలా దొరికి కూర్చుంటారు. అన్నీ ఫారిన్ కల్చర్ నేర్చుకుంటున్నారు కదా ఇండియన్స్ కూడా. ఈ మధ్య అంత వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, వర్క్ ఫ్రమ్ డొడ్డి. గంటసేపు థర్డ్ స్టేట్స్ మాత్రం ఉంటాయి. చక్కగా అన్ని పెట్టుకుంటే అంతసేపు వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్పుడప్పుడు మొక్కలు వెళ్తా ఉంటుంది. పక్కన వీడియో కాల్ కనెక్ట్ అవ్వడం ఇంట్లో కూడా వచ్చేసి కాల్చెట్టు పడాలి. అంతా రోడ్లోకి చేసే పనులన్నీ ఎన్ని రకాలు. ఇది ఓట్ చేయడానికి లైన్ కాదండి, దొడ్లోకి వెళ్ళడానికి లైన్. ఎయిర్పోర్ట్స్ వెళ్తే రాడు కదా. ఐదవది ఇందులో మాత్రం 99.999% ఫెయిల్. మోషన్ వెళ్ళేటప్పుడు బేగ పట్టడం, కొంచెం కట్టడం, కొంచెం పొలం పెట్టి వెళ్తాం, నోరు మూసి అంతా నొక్కి కమోడు పడుతుంటాం. ఈ నొక్కేటప్పుడు అంటే మన సౌండ్ బయటకు వస్తే ఎవరు బాగుంది. అందుకే క్లాస్ చెప్పి ఆ సౌండ్ ఈ సౌండ్ కలిపి కొట్టేస్తాం. బాత్రూంలో బకెట్లు మా ట్యాపులు ఎవరు ఇక అప్పుడు ఉంటుంది బాగా సైలెన్స్లో అప్లై చేస్తారు. సౌండ్ రాకుండా ఆ రోజు మోషన్లో బ్లడ్ పడినా, ఎమీడియాసిస్ ఉన్నా, గ్యాస్ వాసన వస్తున్నా, నువ్వు పురుగులు వెళ్ళిపోవాలి లాంటి ఏమన్నా ఇది కాన్స్టిపేషన్. లాస్ట్ది దొడ్లో నుంచి అసంతృప్తిగా బయటకు వస్తున్నారా మలబారు. ఇంట్లో 5-6 ఉంటారండి, దొడ్లో ఒకటి ఉంటుంది. వెళ్ళి కూర్చుంటారు అమ్మగారు. ఆ పిల్లోడికి అర్జెంట్ అవుతుంది. వాళ్ళ కోసం బయటకు వస్తారు తప్ప పనే బయటకు రాదు. అది ఎలా అంటున్నారు చూడండి. వాళ్ళ అమ్మాయిలు కూర్చొని వీడికి అర్జెంట్ చిన్నదాకా సాగదు కదా మనకి ఎవరికి. చిన్నదాకా సాగదు. ఇప్పుడు చెప్పండి 7 లక్షణాల యొక్క ఈ 7 నేను ఎక్స్పీరియన్స్ చేసి రాశాను. మలబద్ధకం ఎట్లా ఉంటుంది, పుస్తకాలు ఏమో చెప్పాలి. పాసా ఫెయిల్, టోటల్ ఫెయిల్. నేను మాత్రం పాస్. నేను పాస్ అవ్వాలి, మిమ్మల్ని మాట్లాడతాను. ఒక విరోచనం అంటే దొడ్లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మోషన్ వస్తుంది. మోషన్ వస్తుండగా మోషన్ అయిన వెంటనే యూరిన్ స్టార్ట్ అవుతుంది. యూరిన్ అయ్యేసరికి సంతృప్తి కలగాలి, కడిగేసుకొని వచ్చేసాను. వెళ్ళే మోషన్ అంతా ఒక్క ఇన్స్టాల్మెంట్లో పెద్ద మోషన్ 4-5 సెకండ్స్లో అయిపోతుంది. అది విరోచనం. ఎగ్జాంపుల్కి ఆవు పేడేస్తుంది, 5-6 కేజీలు పేడ 5-6 సెకండ్లో వెళ్ళిపోతా పడేస్తుంది. అది విరోచనం ఉంటుంది. మనం వెళ్ళాం దాని విరోచనం అంటే అది విరోచనం అయిపోయింది. మళ్ళీ 2 గంటలు ఇంకో పేడ గంట. ప్రతి జీవి ఏదో 5-10 సెకండ్లు అండి మోషన్ అంటే. ప్రతి 20 కేజీలు పేడ వేయడానికి 10 సెకండ్లు కూడా పడుతుంది. మనం వెళ్ళే తింటారు, కూర్చునేది అరగంట. దానికోసం ఇది తతంగాలని మనకి నాకు ఇస్తే సింహాలు కూరలు కూడా 10-15 సెకండ్స్లో మోషన్
ప్రతి జీవి అంతే. మనం ఒక్కడికే పావు గంట 10 నిమిషాలు అరగంట 98%, 99% 7 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాల మధ్యలో కూర్చోండి. అందుకని నాకు 5 సెకండ్లో మోసం అవుతుంది. మా ప్రేమ పొద్దున్న పోసి 6ంటికి ఆపరేషన్ చేసి పోసి చూస్తే ఒక పావు స్పూన్ మోసం కూడా పేరు మొత్తం గీకినట్టు నాకు కూడా పేరు డస్ట్బిన్ కడిగితే అట్లా బాటిల్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాం క్లీన్ అయిపోయింది. కంప్లీట్ ఒక్క స్పూన్ పావు స్పూన్ మనం కూడా దొరకలేదు. ప్రతి జీవికి అవుతాయండి. టెక్నిక్ తెలుసుకుంటే క్లీన్ అవుతుంది. మలం ప్రేమ ఇక మోషన్ అవ్వాలంటే ఏం చేయాలి? మలం నిలవ ఉంటే ఏమవుతుంది చూద్దాం. ఈరోజు రేపు రోజున వెళ్తే ఫ్రెష్, ఎల్లుండి వస్తే బంక, 3వ రోజు వస్తే రంగు మారిపోతాం. 4వ రోజు రంగు అంటే కలర్ మారిపోయి బ్లాకిష్ మోషన్ నేచర్ మారిపోతుంది. 3 కేజీల మోషన్ 4 కేజీల మోషన్ స్టాక్ పెట్టుకుంటున్నారంటే ఆలోచించండి. 3 to 4 కేజీస్ మోషన్ ప్రయోజనం రకరకాల ఎన్ని పాములు ఏంటి నోటీస్ సర్కార్ నోటీస్ అట్లాగే మీరు జంతువులే నోటీస్ పాము అలా 8 రకాల పాము. జలగలాగా రక్తాన్ని తాగేస్తుంటాయి. పేగులో పాము ఎన్ని రకాలు. మోషన్ గట్టిగా హార్డ్ స్టూల్ని పాస్ చేయడం కోసం ప్రెషర్ అప్లై చేస్తారు. ఆ గట్టి బలం రాపిడికి ముక్కేసరికి రక్తాలు పగిలిపోతుంది. బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోతుంది. బ్లడ్ బ్లీడ్ అవుతుంది. ఈ బ్లడ్ మోషన్లో పడుతుంది. దాని మీద దాంట్లో స్కిన్ ఫామ్ అవుతుంది. ఇది పైల్, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్. మలద్వారం కింద కాలాలు చేతి కలుగుతుంది. ఎక్స్టర్నల్ స్టార్ట్ అవుతుంది. ముక్కటం వల్ల ముక్కటం వల్ల గట్టి మోషన్ రక్తాలు పగిలిపోతాయి. హార్ట్కి ప్లస్ ముక్కటం వల్ల. మొదటి దశ. ఇంటర్నల్ పైల్స్ ఎట్లా పేపర్ పెరిగిపోతుంది. ముక్కేసరికి రక్తం బ్లీడ్ అయితే గట్టి స్కిన్ ఫామ్ అయితే సైజ్ పెరుగుతూ ఉంటుంది. గట్టి వాళ్ళ ఉండల్లాగా కోడిల్లాగా వస్తాయి కదా, అవి దీన్ని రాపిడ్ చేసుకెళ్ళినప్పుడు ఈ పగిలిపోతాయి. కోసం ఈ సందులో ఈ ఎంత రక్త కారణం మోషన్. అంటే చాలామంది పైల్స్ ఫిషెస్ లాంటి బ్లడ్ పడుతుంది. గ్రేడ్ 1 సందులో నుంచి మోషన్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 మలద్వారం బయటికి కిందకి పిలకలు తగ్గుతుంటారు. కొంతమందికి ముక్కేసరికి మలద్వారం బయట పొడుచుకొచ్చేస్తుంది. కడుపు ఎదురు చేస్తే లోపల పడుతుంది. వాళ్ళు వచ్చే ముక్కటంలో వచ్చే నష్టాలు కానీ మలం ప్రేగిన క్లీన్ చేసుకోవడానికి ఎన్నో బెస్ట్ సొల్యూషన్. అన్నిటికంటే సైడ్ ఎఫెక్ట్ లేని క్లీనింగ్ టెక్నిక్ ఏమో. ప్రతి ఇంట్లో ఏం మేడం బాగుంటే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. దానివల్ల సంవత్సరం పిల్లల నుంచి ముసలివారి వరకు ఎవరికైనా ఎన్నో చేయొచ్చు. ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు. కడుపు నొప్పి ఉన్నప్పుడు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువైనప్పుడు, ఆకలి అస్సలు అవ్వనప్పుడు, అరుగుదల సంబంధమైన సమస్యలు ఆ సమస్యలు ఉన్నప్పుడు, ఎప్పుడన్నా 4-3 రోజులు 2 రోజులు ఫాస్టింగ్ చేసినప్పుడు, అట్లాగే కొంతమంది మోషన్ వచ్చినా గట్టిగా వచ్చి అరగంట గంట కూర్చుంటే రావట్లేదు 2-3 రోజులు కానప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మలం ప్రేరిని క్లీన్ చేసుకోవడానికి ఏమేమో చేయొచ్చు. సంవత్సరం పిల్లల నుంచి ముసలివారి వరకు ఎవరైనా ఎన్నో తీసుకోవచ్చు. ఎవరికైనా మంచిది. ఇట్లాంటి ఇబ్బందుల్లో ఎన్నో అవసరం కావాలి.
అప్పుడు ట్రేలు శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. ఇంకా ఎన్మా డబ్బా మన ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడు అవసరమైనప్పటికీ అవసరమైనప్పుడు దొరకదు కాబట్టి ముందే కొన్ని ఉంచుకుంటే ఎప్పుడు అవసరమైనప్పుడు క్లీన్ ఎన్మా క్యాన్ ట్యూబ్ నాజల్ సెట్ ఇట్లా ఇస్తారు సెట్. ఈ 2 కలిపి ఒక సెట్ దాంట్లో వస్తే డబ్బా ఈ సెట్. ప్రతి ఇంట్లో ఒక డబ్బా కొనుక్కోండి. సర్జికల్ షాప్లో దొరుకుతాయి. ఆపరేషన్ సామాన్లు ఉన్న షాప్లో ప్లెయిన్ వాటర్తో ఎన్మా చేస్తే ఎన్మా డబ్బా అని మీరు అడగండి. ప్లెయిన్ వాటర్తో ఎన్మా చేస్తే ఎన్మా డబ్బా అలా కొనుక్కోవచ్చు. ఆన్లైన్ తెచ్చు. మన దగ్గర 3rd బిల్డింగ్ 1st ఫ్లోర్లో ఒక చిన్న స్టోర్ ఉంటుంది. అందులో వాళ్ళు స్టాక్ ఉంటే ఇస్తారు. మనం అన్ని అమ్మం కానీ ఇది ముఖ్యం కాబట్టి తెప్పించి ఇస్తున్నాము. స్టాక్ ఉంటే తీసుకెళ్ళండి, లేదా బయట సర్జికల్ షాప్లో ఆన్లైన్ తెచ్చు కంపల్సరీ.